ఇలా టర్న్ చేశాక కొంచెం గీ జుట్టేసి దేశీ ఘీ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన క్రిస్పీ తోటకూర దిబ్బట్టు ప్లేటింగ్కి రెడీగా ఉంది. ప్లేట్లో పల్లి చట్నీ విత్ మింట్ అండ్ అల్లం పచ్చడి. ఇప్పుడు ఇందులోకి మన క్రిస్పీ దిబ్బట్టు వచ్చేసింది. ఇది క్రిస్పీగా ఉంటుంది, ఫ్లఫీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే కింద నుండి సాఫ్ట్గా ఉంటుంది, పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఇది ఇడ్లీ పిండి. ఇప్పుడు నేను ఇడ్లీ పిండితో కొన్ని గ్రీనీస్ వాడి దిబ్బట్టు చేయబోతున్నాను. సో ఇడ్లీ పిండిలో ముందుగా ఒక 2 స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే గ్రీనీస్లోకి వచ్చేస్తే ఒక పెద్ద సైజు 4 మిరపకాయలను కట్ చేసి సన్నగా తరిగి వేస్తున్నాను. ఆ తర్వాత గుప్పెడంత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా చాలా ఎక్కువ తోటకూర, సన్నగా తరిగిన ఆకులు ఇవన్నీ. వీటితో పాటు ఒక పెద్ద సైజ్ టొమాటో ముక్కలు, సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగేసి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి ఆ తర్వాత దిబ్బట్లు వేసుకోవాలి. దీంట్లో 1.5 స్పూను ఉప్పు వేసాను. 1.5 స్పూను ఉప్పు వేసాను. ఆ తర్వాత మీరు అవసరం అనుకుంటే, ఇంకా కొంచెం కారంగా కావాలి అనుకుంటే 1 స్పూన్ కూరకారం వేసుకోవచ్చు. వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను కూరకారం వేయట్లేదు, ఎందుకంటే దీంట్లో మిరపకాయలు వేసాను ఎక్కువని. మొత్తం మిక్స్ చేయగా ఈ టెక్స్చర్ ఇలాగుంది. ఇప్పుడు నేను 3 స్టవ్స్ పైన, 3 బర్నర్స్ పైన 3 డిఫరెంట్ ప్యాన్స్ పెట్టేశాను. ఎందుకంటే నాకు తొందరగా అవ్వాలి, అందుకని నేను 3 ప్యాన్స్ పెట్టాను. నేను ఆల్రెడీ అలెక్సా కోసం ఒకటి వేసాను ఉప్పు లేకుండా. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్ని ఇందులో వేసేసుకుందాం. దీంట్లో మనకు బ్యాటర్ ఎంత ఉందో ముక్కలు కూడా అన్నీ ఉన్నాయి. సో మనం జస్ట్ దీన్ని ఇలా స్ప్రెడ్ చేయటమే, ఎక్కువగా కాదు, దిబ్బట్టు కదా, దట్టగా ఉండాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనికి కొంచెం ఆయిల్ చుట్టాలి. కొంచెం డైట్లో ఉన్న ఆయిల్ వద్దు అని అనుకుంటే ఆయిల్ చుట్టకపోయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ చుట్టాక వీటికి మూతలు పెట్టేసి కాసేపు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి స్లో కుక్ చేయాలి. 2 మినిట్స్ వరకు కుక్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేస్తాను. ఆల్మోస్ట్ పొడి పొడిగా అయిపోయింది, పచ్చిదనం పోయి. ఇప్పుడు అన్నింటి మూతలు తీసేసాను. టర్న్ చేస్తాను. ఇది ఇడ్లీ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి, రవ్వ ఉంటుంది కాబట్టి. ఇది కొంచెం ఉంటుంది.
ఇప్పుడు వీటిని మూత పెట్టకుండానే కొద్దిసేపు కింద వైపు కూడా కొంచెం కాల్చుకోవాలి. మూత పెట్టకుండా కొద్దిసేపు ఒక 1 మినిట్ అలా ఉంచేసి తీసేయాలి.